తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిపై షాకింగ్ నిజాలను సీబీఐ న్యాయవాది సిట్ హైకోర్టులో వెల్లడించారు. వైసీపీ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని, అది భోలే బాబా డైరీ తయారు చేసిన నకిలీ నెయ్యిగా విచారణలో తేలిందని తెలిపారు. ఈ డైరీకి పాలు లేదా నెయ్యి తయారీ వ్యవస్థలే లేవని, రైతులు పాలు ఇవ్వలేదని కూడా కోర్టుకు చెప్పారు. కేవలం పామాయిల్, రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్, వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారు. దీంతో భోలే బాబా డైరీని బ్లాక్లిస్ట్ చేశారు. ఈ కేసులో కీలక సాక్షి సంజీవ్ జైన్కి బెదిరింపులు జరిగాయి. ఇప్పటికే కేసు నమోదు కాగా, నిందితులు బెయిల్ కోసం పిటిషన్లు వేశారు. 4 నెలలుగా జైలులో ఉన్నారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని లాయర్లు కోర్టులో వాదించారు. విచారణను జూన్ 17కి వాయిదా వేశారు. నకిలీ నెయ్యి వినియోగంతో లక్షల మంది ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడింది.